మన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని మనమే డిజైన్ చేసుకుంటే ఎలా ఉంటుంది? భలే ఐడియా కదా! గెలాక్సీ మార్వెల్ అనే ఈ పాలసీతో అది సాధ్యమే. మరి ఈరోజు ఈ స్పెషల్ హెల్త్ పాలసీని మన అవసరాలకు తగ్గట్టుగా ఎలా మార్చుకోవాలో స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. సరే, అసలు గ్యాలక్సీ మార్వెల్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది కేవలం ఒక రెడీమేడ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కాదు. ఇది మనకు కావలసినట్టు మార్చుకోగలిగే ఒక ఫ్రేమ్వర్క్ అన్నమాట. అంటే మన లైఫ్ స్టైల్కి, మన బడ్జెట్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే కవరేజ్ని మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ పాలసీని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం కొన్ని స్టెప్స్ ఫాలో అవుదాం. ముందుగా దీని బేసిక్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. ఆ తర్వాత దానికి మనకు నచ్చిన కవర్స్ ఎలా యాడ్ చేసుకోవాలో, ప్రీమియం మీద డిస్కౌంట్స్ ఎలా పొందాలో, ఇంకా చాలా ముఖ్యమైన వెయిటింగ్ పీరియడ్స్ గురించి వివరంగా తెలుసుకుందాం. సరే, ఫస్ట్ స్టెప్ కోర్ పాలసీ ఫౌండేషన్. అంటే ఈ పాలసీ యొక్క పునాది. ఒక ఇంటికి ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలో ఈ పాలసీకి కూడా దాని బేసిక్ ఫీచర్స్ అంతే ముఖ్యం. అవేంటో చూసేద్దాం రండి. వావ్! ఈ టేబుల్ చూస్తేనే అర్థమవుతుంది ఈ పాలసీ ఎంత ఫ్లెక్సిబుల్గా ఉందో. కేవలం 16 రోజుల పసికందు నుంచి పెద్దల వరకు ఎవరైనా ఇందులో చేరొచ్చు. మన ఆర్థిక భద్రతకు తగ్గట్టుగా 5 లక్షల నుంచి ఏకంగా 2 కోట్ల వరకు సమ్ ఇన్షోర్డ్ ఆప్షన్సున్నాయి. అంతేకాదు 1, 2, 3 ఇలా 5 సంవత్సరాల వరకు మనకు నచ్చిన పాలసీ టర్మ్ని కూడా ఎంచుకోవచ్చు. ఇంకో మంచి విషయమేంటంటే ఇది మన కుటుంబ బంధాలకు కూడా చాలా విలువ ఇస్తుంది. పిల్లలతో పాటు మన తల్లిదండ్రులను, అత్తమామలను కూడా వేరే పాలసీ కోసం వెతకాల్సిన పని లేకుండా ఇదే ప్లాన్లో ఒక సపరేట్ యూనిట్గా యాడ్ చేసుకోవచ్చు. మొత్తం కుటుంబానికి ఆరోగ్య భద్రత చాలా సింపుల్ అయిపోతుంది. ఇప్పుడు చెప్పబోయేది చాలా ఇంపార్టెంట్ ఫీచర్, ఎనీ రూమ్ కవరేజ్. దీనర్థమేంటంటే హాస్పిటల్లో రూమ్ రెంట్ గురించి అస్సలు టెన్షనే పడక్కర్లేదు. సింగిల్ రూమైనా, డీలక్స్ సూటైనా ఖర్చు మీద ఎలాంటి లిమిట్ ఉండదు. ఇది నిజంగా ఒక పెద్ద రిలీఫ్ కదా. అపరిమితం ఈ ఒక్క పదం చాలు ఈ ఫీచర్ ఎంత పవర్ఫుల్లో చెప్పడానికి. ఒకవేళ సమ్ ఇన్సూర్డ్ మొత్తం వాడేసినా అది ఆటోమేటిక్గా మళ్ళీ రీఫిల్ అవుతుంది, అది అన్లిమిటెడ్గా. అన్నింటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే అదే అనారోగ్యానికి కూడా ఇది వర్తిస్తుంది. ఇది ఆరోగ్యానికి ఒక నిజమైన సేఫ్టీ నెట్ అన్నమాట. ఆగండి, కవరేజ్ ఇంకా అయిపోలేదు. 24 గంటల్లోపు పూర్తయ్యే చిన్న సర్జరీలు అంటే డే కేర్ ప్రొసీజర్స్, ఆయుర్వేదం, హోమియోపథీ లాంటి ఆయుష్ ట్రీట్మెంట్స్, ఇంట్లో ఉండి తీసుకునే చికిత్స, ఇలా అన్నీ కవరవుతాయి. ఆర్గాన్ డోనర్ ఖర్చులు, రోబోటిక్ సర్జరీల లాంటి మోడర్న్ ట్రీట్మెంట్స్ కూడా ఈ లిస్ట్లో ఉన్నాయి. సరే, ఇప్పుడుదాకా మనం పాలసీ బేస్ మోడల్ చూసాం. ఇప్పుడు దానికి మనకు నచ్చినట్టు యాక్సెసరీస్ ఎలా యాడ్ చేసుకోవాలో చూద్దాం. అంటే ఆప్షనల్ యాడ్ ఆన్స్ గురించి మాట్లాడుకుందాం. బేస్ పాలసీ చాలా బావుంది, కానీ అందరి అవసరాలు ఒకేలా ఉండవు కదా. ఉదాహరణకు ఫ్యామిలీ ప్లాన్ చేస్తున్న వారికి మెటర్నిటీ కవర్ కావాలి, లేదా మన పెద్దవాళ్లకున్న స్పెసిఫిక్ హెల్త్ కండిషన్స్కి కవరేజ్ కావాలి. మరి మన పర్సనల్ అవసరాలకు తగ్గట్టు దీన్నెలా మార్చుకోవాలి? దానికి సమాధానమే ఈ ఆప్షనల్ కవర్స్. ఫ్యామిలీ ప్లానింగ్లో ఉంటే డెలివరీ ఖర్చుల కోసం యాడ్ ఆన్ తీసుకోవచ్చు. ప్రతి ఏటా హెల్త్ చెకప్స్ చేయించుకోవడానికి కూడా కవర్ ఉంది. ఇంకా చాలా పవర్ఫుల్ ఆప్షన్ ఏంటంటే పాలసీకి ముందే ఉన్న వ్యాధులకి 3 ఏళ్లు వెయిట్ చేయక్కర్లేదు. ఆ వెయిటింగ్ పీరియడ్ను 2 ఏళ్లకు తగ్గించుకునే ఆప్షన్ కూడా మన చేతిలోనే ఉంది. మంచి కవరేజ్ అంటే ప్రీమియం ఎక్కువగా కట్టాలని రూల్ ఏమీ లేదు. ఇప్పుడు మనం డబ్బులు ఎలా ఆదాయ చేయాలో చూద్దాం. ప్రీమియంని తగ్గించుకుని పొదుపును ఎలా అన్లాక్ చేయాలో ఈ సెక్షన్లో చూద్దాం. ప్రీమియం తగ్గించుకోవడానికి బోలెడు మార్గాలున్నాయి. హెల్దీగా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ వెల్నెస్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేస్తే 20% వరకు డిస్కౌంట్ వస్తుంది. పాలసీని ఆన్లైన్లో కొంటే వెంటనే 5% తగ్గుతుంది. అలాగే లాంగ్ టర్మ్ పాలసీలు తీసుకుంటే ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది చూడండి, ప్రతి ఏటా రెన్యువల్ చేసే పని లేకుండా లాంగ్ టర్మ్ ప్లాన్ తీసుకుంటే ఎంత ఆదా అవుతుందో. 2 ఏళ్ల ప్లాన్తో 10% డిస్కౌంట్ వస్తే 5 ఏళ్ల ప్లాన్తో ఏకంగా 15% వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఇది చాలా స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్. ప్రీమియం ఇంకా తగ్గించుకోవాలా? అయితే ఇంకో 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి డిడక్టబుల్, అంటే క్లెయిమ్ వచ్చినప్పుడు అందులో కొంత మొత్తం మనం కడతామనే ముందుగానే ఒప్పుకోవడం. రెండోది కోపేమెంట్, అంటే ప్రతి బిల్లులో ఒక 10% లేదా 20% మనం షేర్ చేసుకుంటామని చెప్పడం. ఈ రెండింటిలో ఏది ఎంచుకున్నా ప్రీమియం తగ్గుతుంది.
సరే, ఇప్పుడు మనం చాలా ముఖ్యమైన, కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించే టాపిక్ గురించి మాట్లాడుకుందాం: వెయిటింగ్ పీరియడ్స్. కానీ కంగారు పడకండి, దీన్ని చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం. జనరల్గా పాలసీ తీసుకున్న వెంటనే అన్నీ కవర్ అవ్వవు. కొన్ని టైం లిమిట్స్ ఉంటాయి. పాలసీ మొదలైన మొదటి 30 రోజులు యాక్సిడెంట్స్ తప్ప వేరే ఏ అనారోగ్యానికి కవరేజ్ ఉండదు. కొన్ని స్పెసిఫిక్ వ్యాధులకు 2 ఏళ్లు వెయిట్ చేయాలి. ఇక పాలసీకి ముందే ఉన్న వ్యాధులకైతే సాధారణంగా 3 ఏళ్లు అంటే 36 నెలలు ఆగాల్సి ఉంటుంది. అయితే ఇక్కడే మన చేతిలో ఒక పవర్ఫుల్ ఆప్షన్ ఉంది. పాలసీకి ముందే ఉన్న వ్యాధులకు 3 ఏళ్లు వెయిట్ చేయడం ఇష్టం లేకపోతే, మనమింతకు ముందు మాట్లాడుకున్నట్టు సరైన యాడ్ ఆన్ ఎంచుకోవడం ద్వారా ఆ వెయిటింగ్ పీరియడ్ను 2 ఏళ్లకు తగ్గించుకోవచ్చు. కొన్ని స్పెషల్ కండిషన్స్కైతే 2 ఏళ్ల నుంచి కేవలం 1 సంవత్సరానికి కూడా తగ్గించుకోవచ్చు. ఇదే కస్టమైజేషన్ యొక్క అసలైన పవర్. సో ఇదంతా చూశాక ఇప్పుడు అసలైన ప్రశ్న ఒకటి వస్తోంది. మార్కెట్లో రెడీగా ఉన్న పాలసీ తీసుకునే బదులు ఇలా ప్రతి ఫీచర్ను మనమే ఎంచుకుని మన స్వంత ఆరోగ్య పాలసీని నిర్మించుకోవడం అనేది మన హెల్త్ కేర్ ప్లాన్కు ఎంతవరకు కరెక్ట్? ఒకవేళ ఈ పాలసీ మన అవసరాలకు కరెక్ట్గా సెట్ అవుతుందని అనిపిస్తే, లేదా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్పై కనిపిస్తున్న టోల్ ఫ్రీ నంబర్కి కాల్ చేయొచ్చు, లేదా వాళ్ళ వెబ్సైట్ను విజిట్ చేయొచ్చు.